నిన్న జూలై 11వ తారీఖున పేరు నాని ఒక వైసీపీ కార్యక్రమంలో మాట్లాడుతూ లోకేష్ గాడు అని సంబోధించడం జరిగింది. ఒరే పేరు నాని, లోకేష్ గాడు ఏంట్రా గాడిద, అచ్చోసిన ఆంబోతులా తయారయ్యి వయసు వచ్చి కూడా నీకు బుద్ధి లేకుండా ఉంది. మాట్లాడుతున్నావో నీకు కానీ నీ అధినాయకుడికి కానీ తెలియట్లా. గతంలో ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి సరదాగా రపరప నరికేస్తే తప్పే ఉందంటారా? దాన్ని నువ్వు సమర్థింతావా గాడిద? అసలు ఏం మాట్లాడుతున్నారో మీరు ప్రెస్ ముందుకు వచ్చి కానీ కార్యకర్తల ముందుకు వచ్చి కానీ మీకు అర్థమవుతా ఉందా అని అడుగుతా ఉన్నాను. యాక్షనిజంలో నీకు 25 ఏళ్ళ అనుభవం ఉందా? కింద కార్యకర్త ఏదో మాట్లాడుతావు, నీకేం అనుభవం ఉందా? నాకు 25 ఏళ్ళ అనుభవం ఉందంటావా? రాత్రి కన్ను కొడితే నరికేయాలా, పొద్దున పలకరింపులకి వెళ్ళాలా? ఏం మాట్లాడుతున్నావా ఆయన? నీకు వయసు వచ్చింది, బుద్ధి ఉందా అని అడుగుతా ఉన్నాను. నువ్వు అవినీతి చేసింది నీకు కొన్ని పట్లు తెలుసు. ఇంట్లో ఆడవాళ్ళ చేత అవినీతి చేయించి శ్రీమతి చేత చంద్రబాబు నాయుడు గారు ఆడవాళ్ళు జోలికి వెళ్ళరు, ఆడవాళ్ళని అత్యంత గౌరవిస్తారని నీ ఆలోచన నిజంగా వర్కౌట్ అయింది. అలాగే గత ఎలక్షన్లో నువ్వు పోటీ చేస్తే 1,00,000 పైచీలకి మెజార్టీతో ఓడిపోతావని తెలిసి జగన్మోహన్ రెడ్డి నీ కొడుక్కి ఇచ్చాడు సీటు. 50,000 దాటి ఓడిపోయావు. ఈరోజు నువ్వు మాట్లాడి మాటలకి ఈ కుక్కల గురించి నువ్వేమైనా పిహెచ్డీ చేసావేమో నాకు అది తెలియదు, కానీ మురిగే కుక్క కరదని, సైలెంట్గా వచ్చి కుక్కలు పట్టుకుంటాయని, చిత్తకార్చిన కుక్క ఏం చేస్తుందని నువ్వు పిహెచ్డీ చేసావు, అందులో సందేహం లేదు. ఆల్మోస్ట్ ఆల్ నువ్వు ర్యాబిస్ వచ్చిన కుక్క లాంటి వాడు కాబట్టి వాటి గురించి ఎంక్వైరీ చేయడంలో తప్పు లేదు, వాటి గురించి పిహెచ్డీ చేయడంలో తప్పు లేదు. మాట్లాడుతున్నాం మనం ప్రజల మధ్యకి వచ్చి అనేది కొద్ది జ్ఞానంతో ప్రవర్తించాలి.